వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఆ గ్రామంలోని రైతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యని తామే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సొంతంగా లక్షలాది రూపాయలు పోగు చేసి ఏకంగా బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లం చెరువు గ్రామాన్ని ఆనుకుని ఉన్న కాలువ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. వర్షాకాలం వచ్చిందంటే పొంగి పొర్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బ్రిడ్జ్ లేకపోవడంతో వర్షాకాలంలో రైతులు తమ వ్యవసాయ భూములకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. తాళ్లు కట్టుకుని వాగు దాటేవారు. బ్రిడ్జ్ నిర్మించాలి అంటూ ఏళ్ల తరబడి అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతులే చందాలు వేసుకుని బ్రిడ్జ్ నిర్మాణం కోసం ముందుకు సాగారు. ఒక్కొక్కరు 5 నుండి 10,000 రూపాయల వరకు జమ చేసుకోగా మొత్తం 8,30,000 రూపాయలు కావడంతో 6 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుని రాకపోకలు మొదలుపెట్టారు. బ్రిడ్జి కట్టుకోవడం జరిగింది. ఎకరాల మినికలు జమ చేసి డబ్బులు బ్రిడ్జి కట్టుకోవడం జరిగింది. అంతకుముందు కూడా పోరాపోతుండే తాడు కట్టుకొని దాటేది. మందుబస్తలైనా బండి అయినా ఏదైనా మైసమ్మ చెరుకు పోవాలంటే ఇవే నీళ్ళు. బొల్లం చెరువు గ్రామం నుంచి పోతేనే మైసమ్మ చెరువు నిండుతుంది. అట్లాంటి దాన్ని మేము సొంత డబ్బులు జమ చేసి 4-5 నెలలు ఉంది ఖర్చు పెట్టుకొని నిన్న బుధవారం రోజున ఓపెనింగ్ చేసుకొని నడుపుతున్నాం. మేము దీన్ని ఏ అధికారులు కూడా దీన్ని పట్టించుకోలే. ఏ పార్టీలో కూడా చెప్పినా మాకు ఏం సహాయకారం చేయలే. మాకు ఎలాంటి పనులు కూడా చేయలే. రైతులకు కూడా 150 మంది ఉంటాం మేము. ఇటు ఈ బ్రిడ్జి వెనుక నడవడానికి కారణం మేము కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఈ బ్రిడ్జి ఓపెన్ చేసుకున్నాం నిన్న బుధవారం రోజున. అందరి సమక్షంలో అందరం కలిసి రైతులంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని జరిగినాం. ఇటు ఒక 250 మంది రైతులు ఉన్నాం. 250 మంది రైతులకు రావడానికి దారి కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఒక 20-30 ఏళ్ళ ఉంది అదే ప్రాబ్లం. ప్రతిసారి ఇదే ఇబ్బంది. వర్షాకాలం వచ్చిందంటే ఇదే ఇబ్బంది. దీని పెద్ద డ్యామ్ ఇది మైసమ్మ చెరువు డ్యామ్ నింపడానికి కూడా పెద్ద వాగు ఇది. దీనికోసం ఆలోచించి ఒక 5-6 నెలలు ఉంది రైతులు ఎకరాన్ని చొప్పుల వేసుకొని తర్వాత మంచిగా 5 నుంచి 10,000 వేసుకొని దీన్ని 8,30,000 ఖర్చు అయింది. దీనికోసం మేము ఇంకా డెవలప్ చేసేది ఉన్నది. డెవలప్ చేయడానికి కోసం ఎవరన్నా అధికారులు దీనికి ముందుకొచ్చి ఇంకింత దీన్ని డెవలప్ చేసి దీనికి సహకారం చేస్తారని కోరుకుంటున్నాం. మేము